వెనిజులాపై అమెరికా జరిపిన ఆకస్మిక సైనిక చర్య అగ్రరాజ్యంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై భారత సంతతికి చెందిన అమెరికా ఎంపీ రో కన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని బంధించడాన్ని అమెరికా సమర్థించుకోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ రోజు మనం వెనిజులా అధ్యక్షుడిని బంధిస్తే రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్లి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బంధించినా లేదా చైనా తైవాన్పై దాడి చేసినా మనం ఏ ముఖం పెట్టుకుని ప్రశ్నిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్పై రో కన్నా వంచన ఆరోపణలు చేశారు. విదేశీ యుద్ధాలకు స్వస్తి పలికి అమెరికా అంతర్గత సమస్యలపై దృష్టి పెడతానని మాగా మద్దతుదారులకు హామీ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా దేశాల్లో అమెరికా చేసిన చారిత్రక తప్పిదాలని ఇప్పుడు వెనిజులాలో పునరావృతం చేస్తున్నారని, అనవసరమైన యుద్ధంలోకి అమెరికాను నెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రెగ్యూమ్ చేంజ్ కుట్రకు తెరలేపారని విమర్శించారు. రో కన్నాతో పాటు రషీదా త్లైబ్, యాండీ కిమ్ వంటి పలువురు డెమోక్రాట్ నేతలు కూడా ఈ సైనిక చర్యను చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పారు. అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా ఒక దేశంపై దాడి చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని వారు స్పష్టం చేస్తున్నారు. వెనిజులా నుంచి అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పు లేకపోయినా ఈ దాడులు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జనవరి 3న తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమెరికా వాయుసేన కారకాస్పై భీకర వైమానిక దాడులు చేసింది. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను గన్ పాయింట్పై అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని నేరుగా యుఎస్ఎస్ ఇవోజిమా అనే అమెరికా యుద్ధ నౌకకు తరలించి ఆపై విమానంలో న్యూయార్క్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండగా తాత్కాలిక అధ్యక్షురాలిని నియమించింది. అయితే అమెరికా మాత్రం తామే కొంతకాలం పాటు వెనిజులా పాలనను పర్యవేక్షిస్తామని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రభుత్వం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడానికి ప్రధానంగా 3 కారణాలను పేర్కొంది. మదురో ఒక మాదక ద్రవ్య ఉగ్రవాద సంస్థను నడుపుతున్నారని, వేల టన్నుల కొకైన్ను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని అమెరికా అభియోగం మోపింది. మదురో తలపై గతంలోనే $15 మిలియన్ రివార్డు కూడా ప్రకటించారు. వెనిజులా జైళ్లలోని ఖైదీలను మదురో కావాలని విడుదల చేసి అమెరికా సరిహద్దుల్లోకి పంపిస్తున్నారని, ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ ఆరోపించారు.